ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించవలసిన వారం ఉన్నాం. ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రభు మనందరి కొరకు ఆయన సిద్ధపరుస్తున్నటువంటి గొప్ప ఆత్మీయ ఆహారాన్ని బట్టి మనం ఎంతగానో వందనాలు చెల్లించాలి. ఇంకా ఈ సంవత్సరం చివరిలో ఆయన ప్రతి ఒక్కరికి చేసినటువంటి గొప్ప అద్భుతాలను బట్టి ఎంతగానో మనం స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ ఉదయకాలాన్ని అయితే మార్కు సువార్త 4:35 నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవద్దుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అన్రి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఇక్కడ సంగతి చూస్తూ ఉంటే ప్రభు అన్నారు, అద్దరికి పోదామని చెప్పింది ఆయనే కనుక ఖచ్చితంగా అద్దరికి తీసుకొని వెళ్తారు. మన కొరకు 121 కీర్తన ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన కునుకక నిద్రపోక దివారాత్రులు మన కొరకు కనిపెట్టుకునేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. చాలామంది చాలా ప్రార్థనలు అయితే చేస్తూ ఉంటారు, దేవుడి సన్నిధిలో కేకలు వేస్తూ ఉంటారు. కానీ ఒక పరిస్థితిని బట్టి వారు భయంతో కేకలు వేస్తూ ఉంటారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే గాలి తుఫాన్లు చెలరేగుతూ ఉన్నప్పుడు అతను నిద్రపోయేటువంటి వాడి వల్లే ఉన్నాడు. కానీ శిష్యుల విషయమై ఆయన గొప్ప గ్రహింపు కలిగి వారి హృదయస్థితిని ఎరిగి వారిని బలపరచడానికే నిద్రపోతున్నటువంటి వాడి వల్లే ఉన్నాడు. కానీ ఆయన మెలకువ లేనివాని వల్ల అయితే మాత్రం లేరు. ఆయన మెలకువ లేనివాని వల్ల లేరు కాబట్టే అతను గాలి తుఫాన్లను చూసి నిద్రలోంచి లేచి కంగారు పడిపోయినటువంటి వ్యక్తులు అతను లేడు. కానీ గాలిని తుఫాన్ని గద్దించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజైతే నువ్వు గ్రహించుకోగలగాలి, కానా పెళ్లి విందులో కూడా శిష్యుల్ని ఆయన బలపరచడానికి ఆయన గొప్ప కార్యం చేశారు. నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఆయన శిష్యులందరూ కూడా బలం పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ప్రభు ఎక్కడుంటే ఒక అద్భుతం జరిగేవి, ఆశ్చర్యకార్యాలు జరిగేవి, అనేక మంది విడుదల పొందుతూ ఉండేవారు. ఆయన చూడలేనట్టే ఉండేవారు, వెళ్ళలేనట్టే ఉండేవారు. ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన దృష్టి అయితే ఉంచి ప్రతి ఒక్కరికి కూడా ఆయన పేరు పెట్టి పిలిచి ఎవరికి ఏది కావాలో దాన్ని అనుగ్రహిస్తూ ఉండేటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారు. కనుక ఆయన లేచి గాలిని తుఫాన్ని గద్దించినప్పుడు, ఊరకుండమని సముద్రంతో చెప్పినప్పుడు, గాలి ఆయనకి మిక్కిలి నిమ్మలమైనప్పుడు అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారని వారితో చెప్పాను. కనుక ఈ దినాన ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈరోజు నీలో నమ్మిక ఉన్నట్లయితే ఆయన మాటల మీద నువ్వు ధ్యానమించు. ఆయన నీకు ఏం చెప్తున్నారో, ఎలా నడిపిస్తున్నారో దాన్ని నువ్వు చక్కగా నువ్వు గ్రహించుకొని ఆయన మార్గాల్లో నువ్వు పరిగెత్తడానికి నువ్వు సిద్ధపడాలి. ఆ సమయంలోనైతే వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకటి చెప్పుకొండ్రి. నిజంగా ఆయన ఎవరో వారికి తెలియదా? ఖచ్చితంగా వారికి తెలుసు. కానీ ఒక పరిస్థితిని చూసినప్పుడు ఎవరైనా సరే అలా భయపడిపోతూనే ఉంటారు. కానీ ప్రభు ఏ మాట అయితే నీతో మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ నెరవేర్చడానికి శక్తిమంతుడని ఎరిగి ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో నువ్వు గొప్పగా సంతోషించవలసిన అవసరం ఉంది. ఈ సంవత్సరం చివరిలో ఆయన నీకు చేసినటువంటి మేలు అన్నింటిని బట్టి నువ్వెంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, ఆయనకి ఎంతగానో వందనాలు చెల్లించాలి. మరలా నూతనమైనటువంటి సంవత్సరాలను అడుగు పెట్టించేటువంటి ఆయన్ని బట్టి నువ్వెంతగానో ఆనందించాలి. ఈ దినములలో ఎంతోమంది ఒక ఉదయాన్ని చూడలేనటువంటి పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ దినమైతే ఆయన కృపలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన సన్నిధిని ఆనందిస్తూ ఉన్నారు. దేవుడు వారి యొక్క ప్రతి అవసరతను తీర్చి వారిని ఎంతో కృపతో నడిపించి బలపరుస్తూ ఉన్నారు. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకి ఉదయకాలను అప్పగించుకుంటుండగా నీ గొప్ప సన్నిధి సమాధానాన్ని నైనా ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ప్రభా, నువ్వు నిద్రపోతూ ఉన్నావు కానీ తండ్రి నువ్వు మెలకువగా ఉన్నావు. ప్రభా, ప్రతి పరిస్థితిని నాయన హెచ్చరించడానికి, గద్దించడానికి, నైనా వాటిని తండ్రి నాయన పొమ్మని చెప్పడానికి గాను నేను గొప్ప అధికారం దేవా నువ్వు కలిగి ఉన్నావు నాయన. ఈ సమయంలో నీవు మా పక్షముగా ఉన్నావు కనుక తండ్రి గొప్ప ధైర్యం కలిగి తండ్రి నాయన భయపడకుండా ఉండినట్లుగా ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయమని ఈ లేఖనాలు వింటుండగానే తండ్రి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి మీరే మహిమగంతో ప్రభువాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.